పేరుకు వారంతా కార్పొరేటర్లు. డివిజన్లో నయానో భయానో గెలుపొంది 4 ఏళ్లు గడిచిపోయాయి. తమ పదవీ కాలానికి ఇంకో ఏడాది మాత్రమే గడువుంది. ఈ 4 ఏళ్లు తామేం సాధించాము అనే ప్రశ్న ఆ కార్పొరేటర్ల మధ్యలో మెదులుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరిగి తమకు టికెట్ దక్కుతుందా, లేకపోతే ఒకవేళ టికెట్ దక్కితే ప్రజలు తమను ఆదరిస్తారా లేదా? ఇవే ఆలోచనలతో కార్పొరేటర్లంతా నలిగిపోతున్నారట. అందులోనూ అధికారం మారడంతో కార్పొరేషన్లో ఒకరిద్దరి హవా మాత్రమే నడుస్తోందట. దీంతో కొందరు కార్పొరేటర్లుగా తాము గెలిచి ఏం లాభం అనుకుంటున్నారట. ఇంతకీ ఆ కార్పొరేటర్లు ఎవరు? ఆ కార్పొరేషన్ ఏది? ఆ ప్రజాప్రతినిధుల బాధకు కారణమేంటి? రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తోంది. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా పిలుచుకునే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగి 4 ఏళ్లు పూర్తవుతుంది. కార్పొరేటర్లకు మరో సంవత్సర కాలం మాత్రమే అధికారం ఉంది. అయితే ఈ 4 ఏళ్లలో తామేం సాధించామనే ప్రశ్న కార్పొరేటర్ల మదిలో మెదులుతోందట. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లున్నాయి. వాటిలో 28 కార్పొరేషన్ మున్సిపల్ డివిజన్లు నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మరో 26 డివిజన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి. ఒక మేయర్, 2 డిప్యూటీ మేయర్లతో మొత్తం 54 మంది కార్పొరేటర్లు నెల్లూరు కార్పొరేషన్ పాలక మండలిలో ఉంటారు. 4 ఏళ్ల క్రితం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లకు 54 డివిజన్లు వైసీపీయే కైవసం చేసుకుంది. అప్పట్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించి చక్రం తిప్పారు. దీంతో వైసీపీకి భారీ ఎత్తున గెలుపొందింది. మేయర్గా వైసీపీకి చెందిన స్రవంతిని పాలకవర్గం ఎన్నుకుంది. అంతా ప్రశాంత వాతావరణంలో జరిగిపోతున్న క్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో నెల్లూరు రూరల్లో మెజారిటీ కార్పొరేటర్లు ఆయనతో పాటు టీడీపీ గూటికి చేరిపోయారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి కొంతమంది కార్పొరేటర్లు కూడా శ్రీధర్ రెడ్డి గూటికొచ్చేశారు. అటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో అప్పటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి నచ్చక నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ అనిల్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్తో కలిసి మరికొంతమంది కార్పొరేటర్లు మంత్రి నారాయణ గూటికి చేరిపోయారు. దీంతో వైసీపీ పార్టీ పక్షాన గెలిచిన కార్పొరేటర్లలో నిండిపోయిన మున్సిపల్ కార్పొరేషన్ కాస్త తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లుగా అవతరించింది. మేయర్ మినహా మిగతా మెజారిటీ సభ్యులంతా ప్రస్తుతం టీడీపీ కార్పొరేటర్లుగా ఉన్నారు. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా అసలు సమస్య ఇక్కడే మొదలైంది. కార్పొరేషన్లో గెలుపొందితే తమ డివిజన్లో పలు రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ డివిజన్కు తొలి ప్రతినిధిగా తమ హవా కొనసాగుతుందని అనేక మంది కార్పొరేటర్లు ఊహించారు. గతంలో కార్పొరేటర్ అంటే డివిజన్లోని ప్రజలు ఏ సమస్యలో ఉన్నా ఆ కార్పొరేటర్ ఇంటి చుట్టూ తిరిగేవారు. అయితే ప్రస్తుతం కార్పొరేటర్ను దాటుకుని ఎమ్మెల్యే, మంత్రి దగ్గరికి డైరెక్ట్గా ప్రజలు వచ్చేస్తున్నారు. కార్పొరేటర్తో సంబంధం లేకుండా ప్రజలతో నేరుగా ఎమ్మెల్యే, మంత్రులే మాట్లాడేస్తున్నారు. వారి సమస్యల పరిష్కారం అయిపోతున్నాయి. ఇదొక ఎత్తైతే మరొక వైపు డివిజన్లలో 4 ఏళ్లలో తాము అనుకున్న అభివృద్ధి పనులు సరిగా జరగలేదని కార్పొరేటర్లలో ఆవేదన కనిపిస్తోంది. కొంతకాలం వైసీపీ పార్టీలో ఉండగా అప్పట్లో అభివృద్ధి దాదాపు ఆగిపోయింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తాము సూచించిన అభివృద్ధి కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోకుండా ఎమ్మెల్యే, మంత్రులు వారికి ఏమనిపిస్తే అదే చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో కార్పొరేటర్లలో కొంత నిరాశ కనిపిస్తోందట. ముఖ్యంగా నెల్లూరు సిటీలో కార్పొరేటర్ల ఆవేదన అంతా ఇంతా కాదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని డివిజన్లలో ఏకకాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. దీంతో ఈ డివిజన్లోని కార్పొరేటర్లలో కొంత ఆనందమే ఉంది. ఇకపోతే నెల్లూరు సిటీలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు మారాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాక కార్పొరేటర్ల పరిస్థితి దారుణంగా తయారైందట. ప్రతి డివిజన్లోనూ కార్పొరేటర్తో పాటు గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన నేతలు కొనసాగుతున్నారు. అంటే ఒక డివిజన్కి ఒక కార్పొరేటర్, ఒక డివిజన్ అధ్యక్షుడు ఉంటున్నారు. ప్రజలు ఏదన్నా సమస్యపై కార్పొరేటర్ దగ్గరికి వెళితే డివిజన్ అధ్యక్షుడికి కోపం, డివిజన్ అధ్యక్షుడి దగ్గరికి వెళితే కార్పొరేటర్కి కోపం వస్తోందట. దీంతో ప్రజలు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లాలంటే భయపడుతున్నారట.
తాము వ్యయప్రయాసలతో కష్టపడి కార్పొరేటర్లుగా గెలిస్తే తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కార్పొరేటర్లు మదనపడుతున్నారట. ఇటీవల కాలంలో వెంకటేశ్వరపురం ప్రాంతంలో కార్పొరేటర్కు డివిజన్ అధ్యక్షుడికి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ వ్యవహారం కాస్త ముదిరి పోలీస్ స్టేషన్ వరకు కూడా చేరింది. మరోవైపు నెల్లూరు నగరానికి చెందిన ఓ విద్యావేత్త అయిన మహిళా కార్పొరేటర్ తాను కార్పొరేషన్ తరపున ఏమీ చేయలేకున్నానని ఆవేదన వ్యక్తం చేశారట. అంతేకాకుండా కార్పొరేటర్గా రాజీనామా చేస్తున్నానంటూ ఓ రాజీనామా పత్రాన్ని తన కుటుంబ పెద్ద చేతికిచ్చి తాను పక్క రాష్ట్రంలో తన వ్యక్తిగత పనులపై వెళ్లిపోయిందట. అయితే ఆ కుటుంబ పెద్ద మాత్రం ఆ రాజీనామా పత్రాన్ని తన వద్ద జాగ్రత్తగా ఉంచుకుని బయటికి చెప్పకుండా చూసుకుంటున్నారట. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ఇది. మరోవైపు కార్పొరేటర్గా గెలిచాక ఏదో ఒకటి చేద్దామనుకున్న కార్పొరేటర్ల పరిస్థితి దీనంగా మారిపోయింది. ఎమ్మెల్యే, మంత్రి ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి వైసీపీలో గెలుపొంది అక్కడే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉందట. ఈ వ్యవహారంలోనూ కొంతమంది కార్పొరేటర్లు నలిగిపోతున్నారట. మరొక వైపు ఇక తమ పదవీ కాలానికి ఏడాది కాలం మాత్రమే ఉంది. తిరిగి వచ్చే ఎన్నికల్లో తమకు కార్పొరేటర్గా ఛాన్స్ ఇవ్వాలంటూ ఇప్పటికే అటు మంత్రి నారాయణ, ఇటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చుట్టూ కార్పొరేటర్లు క్యూలు కడుతున్నారట. అయితే గతంలో వీరంతా వైసీపీలో గెలుపొందడం, ప్రస్తుతం టీడీపీ అధికారంలోకి రావడంతో తొలి నుంచి పార్టీలో కొనసాగిన ముఖ్యమైన లీడర్లకే ఈసారి కార్పొరేటర్ టికెట్లు వస్తాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు జనసేన, బీజేపీలు కూడా కీలకంగా మారడంతో ఈసారి టికెట్ల వ్యవహారం అటు ఎమ్మెల్యే, ఇటు మంత్రికి కత్తి మీద సాములా మారే అవకాశం ఉంది. మహిళా కార్పొరేటర్ల భర్తల హవా డివిజన్లలో ఎక్కువైందట. పేరుకే మహిళా కార్పొరేటర్లు ఉంటుండగా ఆయా డివిజన్లలో భర్తల హడావుడి పార్టీకి నష్టం చేకూరుస్తోంది. కనీసం తమ డివిజన్లో ఇంటి పన్నులు, పింఛన్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై కమిషనర్తో కార్పొరేటర్లు మాట్లాడాలంటేనే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. వారు ఏం చెప్పినా అవి చెల్లడం లేదట. ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ ఉండడంతో కార్పొరేటర్ల హవా కార్పొరేషన్లో పనిచేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. మంత్రిగా నారాయణ తానేమనుకున్నారో అదే కార్పొరేషన్లో కొనసాగించడం, కార్పొరేటర్ల మాట లెక్క చేయకపోవడం వంటివి ఇబ్బందికర పరిస్థితులకి తావిస్తున్నాయట. ఇదిలా ఉంటే కౌన్సిల్ సమావేశాలు జరిగితే తమ డివిజన్లలో సమస్యలు చెప్పుకోవడానికి వీలు లేకుండా పోతుందట. నగర వ్యాప్తంగా ఉన్న రాజకీయం మొత్తం తీసుకువచ్చి కార్పొరేషన్లో పెడుతుండడం, మేయర్కు, డిప్యూటీ మేయర్లకు, కొంతమంది కార్పొరేటర్లకు పడకపోవడం, ఓ 4-5 కార్పొరేటర్లకు తప్ప మిగిలిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే కనీసం వారు మైకు తీసుకుని మాట్లాడాలన్న అవకాశం రాకపోవడం వంటివి అంశాలు కార్పొరేటర్లను మదన పెడుతున్నాయట. తమ డివిజన్ ప్రజాప్రతినిధిగా కార్పొరేషన్లో కనీసం సమస్యలపై మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వడం లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరదాగా 10 గంటలకు పైగా కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది. 54 డివిజన్ల సమస్యలు మధ్యాహ్నం 1 గంట లోపల పూర్తి చేస్తారు. ఇంతలో అక్కడ ఉండే వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య ఓ విషయం దుమారం రేపుతుంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటారు. కట్ చేస్తే కౌన్సిల్ సమావేశం రసాభాసగా ఆగిపోతుంది. ఇక స్థానిక సమస్యలు ఎవరు పట్టించుకుంటారనే ఆవేదన కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లలో కనిపించింది. ఇక ఏడాది పాటు మాత్రమే సమయం ఉండడంతో ఆ టైంలోనైనా తమ డివిజన్లో రాజ్యాధికారాన్ని ఆస్వాదించాలని ఆలోచనలో ఆయా కార్పొరేటర్లున్నారు. ఎంతసేపు ఎమ్మెల్యేలు, మంత్రి భజన చేయడం తప్ప తమకు ప్రాధాన్యత ఎక్కడుంది అనేది వారి ఆవేదన. మరి 54 డివిజన్లలో ప్రజాప్రతినిధులుగా గెలుపొందిన కార్పొరేటర్ల మనోభావాలను కూడా కూటమి ప్రభుత్వం మరో ఏడాది కాలం కాపాడుతుందా లేదా అనేది వేచి చూడాలి.